మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. సిద్దిపేట జిల్లా ములుగు మండలం శిరాసాగర్ గ్రామం. నా పేరు ఉద్యమారి యాదగిరి. మా అమ్మ పేరు మీద ఉద్యమారి రాజనరసమ్మ పేరు మీద 2 ఎకరాల 16 గుంటల భూమి ఉండే. అప్పట్లో గవర్నమెంట్ అసెంట్ భూమి అన్నారు. మేము తిరిగితేనేమో మాకు పాస్బుక్లు చేయలేదు. వాళ్ళు 5,000 10,000 ఇచ్చి అదిరిచ్చి బెదిరించి కాలువలు అవుతుంది, అది అవుతుంది, మీకు పట్ట కాదు, అది కాదు, గవర్నమెంట్ గుంజుకుంటానని చెప్పి 5,000 10,000 ఇచ్చి సంతకాలు చేయించుకొని నువ్వు మాకు చేయలేదు, మాకు బెదిరించుకుని తీసుకున్నాం. మాకు కొత్త పాస్బుక్లు ఈ మాటనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళకి ఎట్లా అయింది? మాకేమో 60-70 ఏళ్ళ కోలే ఉంటేనేమో మాకు కాలేదు. ఓన్లీ మీ చేతులకు 5,000 10,000 ఇచ్చి తీసుకోగానే మీకు ఎట్లా అయింది? అట్లా కూడా వచ్చినాం. కడ్డీలు ఎరగొట్టినామన్న, కడ్డీలు ఎరగొడితే కేసు వేసిండు, కేసు నెంబర్ 43. ఇప్పుడు కేసు నడుస్తుంది. అది అట్లా కూడా ఇంట్లోకి వస్తే కేసు వేస్తుండు, లీడర్లతో బెదిరిపిస్తుండు. అడ్డం వచ్చిన ఎవడన్నా సపోర్ట్ ఇస్తే వాళ్ళని ఒత్తేస్తారు, ప్రతి దానికి ఒత్తేస్తారు అన్న. లీడర్లు, వార్డు మెంబర్లు, ప్రతి ఎంపీటీసీ, సర్పంచ్ ఉండే వాడు బోకర్, ఆడు తారకసూరి, వీళ్ళంతా ఒత్తేస్తారు. మాకు న్యాయం చేయకుండా ఏడికి పోయినా ఒత్తేస్తారు. దయచేసి ఈ ప్రభుత్వం అన్న, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు, ఈ ప్రభుత్వం అన్న మాకు తగిన న్యాయం చేయగలరని, మా భూములు మాకు ఇప్పించగలరని మేము కోరుచున్నాము. నల్లపోసేను 4 ఎకరా 10 గుంటల భూమి, 161 సర్వే నంబర్రా. నేను ఎప్పుడు దుందామన్న పోయినా కానీ ఎవరు పక్క దున్ననిస్తలేరు. బాధ్యత రామరెడ్డి రవీంద్ర రెడ్డి పేరు మీద ఉంది అని చెప్తురంతా. అట్లయినా నేను సాధిస్తూనే ఉన్నా. భూమి ఇడిచే పరిస్థితి లేదు. ఇక వీళ్ళు నడుమ ఉండి నీదెక్కడి నన్ను ఎదరగొడుతున్నారు. మాకు అప్పుడు జమానా బెరలిచ్చిన భూములు, అప్పుడైతే అసాల్మెంట్ భూములన్నీ ఇచ్చిర్రు కొట్టుకోమని. అయితే ఇప్పుడు నడుమ పట్టాలని అంటుర్రు. అంతే అమ్మలే వాళ్ళ పేరు మీద ఏంటి? నడుమ ఉన్నోళ్ళంతా ఈడికెళ్ళి ఇది నాది, ఈడికెళ్ళి ఇది మాది అని చెప్పి ఇది చేసుకోరు. వాజప్తా రామరెడ్డి రవీంద్ర రెడ్డి అట ఎవరు, వాళ్ళ పేరు మీద మండలికి పోయినా, ఆడపోయినా, ఈడపోయినా రామరెడ్డి రవీంద్ర రెడ్డి అని ఈ సేవకు కూడా పోయినా సార్. ఇట్లా చూసి చెప్పుకుంటా అదే జంగుతారు. జీ బాబు. అప్పుడు భూమి అమ్మగారు అంటే ఇప్పుడు ఇక్కడ తవ్వలేదని బెదిరించారు. మామూలు నీ నడుముంది అటు అని బెదిరించారు. బెదిరిస్తే మా తమ్ముడు ఏమన్నాడు, ఎప్పుడైనా అమ్ముకుందాం తీయ, మరి తవ్వలేదు అంటారు అని ఇచ్చినాం. ఇప్పుడు 2 ఏళ్ళ మా భూమి అమ్మి, మాది చాలా రోజుల భూమి అమ్ముకొని కూడా ఎక్కువ రోజులు కాలే. 15 లక్షల కాడికి ఎకరాలకి అమ్మేసిన. ఇప్పుడు అదే భూమికి మరి 1,50 లక్షలు ఇస్తామంటారు. మరి నాకు అన్యాయం కాదా అని అంటున్నా. అంతే. అప్పుడు దొరలు ఇచ్చిరట మా తాతకు, అప్పుడు పెద్ద మనుషులకు పట్టనే కానీ ఎర్రమారకు మాది వాగునూతి విలేజు. మా తాతల ఆస్తులు అన్న, మా తాతలు 70 ఏళ్ళకోలే, మా తాత నాయనమ్మలు, మా వాళ్ళు ఇంట్లో చెట్లు గుట్టలు ఉంటే సాగు చేసుకొని దున్నుకొని బతికిన జాగానన్న ఇది. మా జాగాలు అక్రమంగా రెడ్ మార్క్ ఉంది, అది ఇది గవర్నమెంట్ గుంజుకుంటుంది, మీరు గవర్నమెంట్ జాగాలు ఎట్లా అక్రమంగా దున్నుతారని చెప్పి బెదిరించి మా జాగాలు గుంజుకున్నారన్న. మా జాగాలు మాకు కావాలి. ఏమన్నా అంటే లోకల్ లీడర్లు బెదిరిస్తారు, పైనుంచి వాళ్ళూరు వీళ్ళూరు మీకు పోలీస్ స్టేషన్లో కేసులు అయితే అది అని బెదిరిస్తారు అన్న. మా జాగాలు మాకు కావాలి, మా జాగాలు మాకు ఇప్పియండి అన్న. మాకు ఈ జాగా తప్పించి వేరే లేదు, కూలి చేసుకొని బతున్నాం. మా తాతల ఆస్తులు గిట్లా మేము కాపాడుకోలేకపోతే మా పరిస్థితి ఇంకేందన్న. మా జాగాలు మాకు ఇప్పించేటట్టు చూడురన్న. నా పేరు పెంటయ్య, శిలసరమే. అసైన్మెంట్ భూమి ఇది. దొరల దాతలు ఇచ్చిన భూమి మాకు దానం ఇచ్చారు. ఇది అసైన్మెంట్ భూమి. నేను అడ్డీ వ్యవసాయ 70,000 ఎకరా అమ్ముకున్నా. చాలా రోజులే. ఇప్పుడు మాకు పట్ట గాంధీ వాళ్ళకి పట్ట ఎట్లా అయింది. ఇది మాకు
పట్ట అయిందని తెలిస్తే మేము ఇది చేస్తున్నాం అట్లా. నేను మెల్లగా అమ్మి 20 ఏళ్ళు అవుతుంది. ఒకసారి ఎకరం అమ్ముకున్నా 70,000కి, ఒకసారి 8 లక్షలకు అమ్ముకున్నా, ఒకసారి 20 లక్షలకు అమ్ముకున్నా. 4 ఎకరాల భూమి. ఇప్పుడు పట్ట అయింది అన్నారు. మా పేరు మీద పట్టలేంది వాళ్ళకి పట్ట ఎట్లా అవుతుంది? దొరలు దాతలు ఇచ్చారు మాకు, దొరలే ఇచ్చారు భూమి మాకు. పెద్ద మనుషులే ఇచ్చారు సార్, పెద్ద మనుషులే ఇచ్చారు. కానీ ఇది అడ్డి బావుసారు అనవసరంగా కొని ఈ ఇంట్లో భూమిలో ఇంకో 25 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉంటే అది కూడా ఆక్రమించుకుంటారు సార్ వాళ్ళు. ఉందని అంటే ఎంఆర్ఓ పోయినా ఇదైతే లేడు, పట్టించుకోవలేరు. మీ భూమి లేదంటారు, అంతా వీళ్ళే సాలరీ బెదిరిస్తారు. అలా భూమి ఉన్నది, అందరి పోతల భూమి ఉన్నదా, భూమి లేదంటారు. ఇప్పుడు అది కూడా అన్వర్ చేసుకుంటారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.